నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్కే ట్రావెలాగ్. సో ఈ వ్లాగ్లో నేను మీకు డ్రోన్ ఫుటేజ్ కూడా చూపెట్టాలనేసి డిసైడ్ అయినాను. నెక్స్ట్ టైం ప్రతి వ్లాగ్లో నేను డ్రోన్ ఫుటేజ్ అంటే ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ నేను చూపిస్తాను మీ అందరికీ. సో మనం ఈరోజు మల్లన్న సాగర్కి వచ్చేసినాం. ఆల్రెడీ నేను మల్లన్న సాగర్ మీద 3 వీడియోస్ చేసినాను. ఒకటి ప్రోమో వీడియో, తర్వాత ఎపిసోడ్ నెంబర్ 1 and 2 అక్కడ నేను జస్ట్ నా మోటార్ బ్లాగింగే చేసినుండే మైండ్లో. యాప్రాల్ నుంచి మల్లన్న సాగర్ పోయినప్పుడు లెంత్ ఎక్కువ ఉందనేసి 2 వీడియోలు తీసినాను. సో ఇప్పుడు ఇది ఏదైతే మీరు డ్రోన్ వీడియో చూస్తున్నారో ఇది కూడా యాక్చువల్గా నేను అక్కడ నుంచే తీయాల్సింది, ఎక్కడైతే వాటర్ పడుతుందో. 23rd ఫిబ్రవరి రోజు పోయినాం. ఏ రోజైతే సీఎం కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారో అదే రోజు పోయినాము. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కువ పోలీస్ బందోబస్తు ఉన్నందువల్ల మేము ఆపోజిట్ సైడ్ ఎక్కడి నుంచి అయితే వాటర్ మన కొండపోచమ్మ సాగర్ పోతుందో అక్కడ నుంచి ఈ వీడియో షూట్ చేసినుండే. సో ఈ పర్టికులర్ వ్లాగ్లో నేను మల్లన్న సాగర్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఎపిసోడ్స్లో నాకు ఎట్లుంటాయంటే ఒక ప్లేస్కి వెళ్తే ఒక 3 to 4 ఎపిసోడ్స్ పెడతా. దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ ఎట్లుంటాయంటే ఫస్ట్ ప్రోమో వీడియో, తర్వాత మళ్ళీ నా మోటో బ్లాగింగ్, తర్వాత ఆ ప్లేస్ గురించి డీటెయిల్డ్గా. సో ఎక్కడ పోయినా కానీ ఇప్పటి నుంచి నావి ఒక పర్టికులర్ ప్లేస్కి పోతే 3 నుంచి 4 వీడియోలు వస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ నా ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి. ఏఆర్కే ఫ్లైట్ ట్యూబ్ అని డెడికేటెడ్గా నేను మన ఏరియల్ షార్ట్స్ డ్రోన్ వీడియోస్ గురించే నేను స్టార్ట్ చేసినాను. తప్పకుండా అందులో వీడియోస్ చూడండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లాస్ట్ వరకు కూడా వీడియో చూడండి. అరౌండ్ ఒక 10 to 12 minutes వీడియో ఉంటుంది ఇది. సో హైదరాబాద్ నుంచి మల్లన్న సాగర్ పోవడానికి మనకు 2 గంటలు పడుతుంది, 86 kilometers. అండ్ అదేవిధంగా రూట్ వచ్చేసి హైదరాబాద్, అల్వాల్, షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్, ప్రజ్ఞాపూర్, కుకునూర్పల్లి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మల్లన్న సాగర్ నుంచి. అండ్ కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి 34 kilometers, 45 minutes జర్నీ. అండ్ కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ నుంచి 19 kilometers, ½ an hour జర్నీ. సో నియరెస్ట్ టౌన్ వచ్చేసి గజ్వేల్, 22 kilometers అక్కడ నుంచి, ½ an hour జర్నీ. అండ్ నెక్స్ట్ డిస్టిక్ సిద్దిపేట, యాక్చువల్లీ సిద్దిపేట డిస్టిక్లో వస్తుంది. సో సిద్దిపేట నుంచి కూడా 34 kilometers, 45 minutes జర్నీ. సో ఈ పర్టికులర్ మల్లన్న సాగర్ని మదర్ ఆఫ్ ఆల్ రిజర్వాయర్స్ అంటారు. సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో ఎన్నైతే రిజర్వాయర్స్ ఉన్నాయో అన్ని రిజర్వాయర్లలో ఇదే లార్జెస్ట్ రిజర్వాయర్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ రిజర్వాయర్స్. సో ఇంకోటి ఏంటంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఈ మల్లన్న సాగర్ అనేది ఇండియాలోనే అతి పెద్దది ఆర్టిఫిషియల్ రిజర్వాయర్. ఇక్కడ ఏంటంటే వాటర్ మీకు కొండలలో నుంచి వచ్చి అక్కడ నిండుతలేవు, లిఫ్ట్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు అనమాట. సో ఈ రిజర్వాయర్ని కట్టడానికి గవర్నమెంట్ 17,871 ఎకరాల ల్యాండ్ని ప్రొక్యూర్ చేసింది. అండ్ టోటల్ ఇది గ్లోబ్ షేప్లో కడుతున్నారు. 600 meters అబౌవ్ ది సీ లెవెల్ అనమాట. డెప్త్ వచ్చేసి 557 meters ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 45 నుంచి 50 మీటర్ల హైట్కి లేపినారు ఇది. సో టోటల్ ఈ పర్టికులర్ రిజర్వాయర్ నుంచి 40 TMC వాటర్ డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు రిజర్వాయర్ వీడియో చూపించుకుంటా నేను దాని ఏమంటారు ఒక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ వాటర్ చూస్తున్నారో ఇక్కడ 10 TMC వాటర్ ఉంది. అండ్ ఇది డెడ్ స్టోరేజ్ అనమాట. అండ్ ఈ రిజర్వాయర్ వల్ల దగ్గర 11.29 అంటే 11.29 lakh ఎకర్స్కి ఇరిగేషన్ అంటే పంటల గురించి 11.29 lakh ఎకర్స్ ఆఫ్ ల్యాండ్కి ఇరిగేషన్ వాటర్ సప్లై చేస్తుంది. అండ్ మల్లన్న సాగర్ మీరు మ్యాప్లో చూసుకుంటే కూడా సెంటర్ ఆఫ్ ది తెలంగాణలో ఉన్నట్టు మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇరిగేషన్ కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. టోటల్ దీని కెపాసిటీ వచ్చేసి 50 TMC. అండ్ 6,805 కోట్లు ఖర్చు పెట్టినారు ఈ రిజర్వాయర్ కట్టడానికి. అండ్ ఈ రిజర్వాయర్ కూడా వచ్చేసి తోగుట అండ్ కొండపాక్ మండలాల మధ్యలో ఉందన్నమాట. మొత్తం కొండల ప్రాంతం ఇది మీరు చూస్తున్నారు కదా, కొండలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వాటర్ పంప్ చేయడానికి టోటల్ 8 pumps ఉన్నాయి అనమాట. పంప్ హౌస్ కూడా ఉన్నది జస్ట్ రిజర్వాయర్ పక్కనే. 8 పంప్ హౌస్లు ఉన్నాయి. ఆ పంప్ హౌస్లో 8 pumps ఉన్నాయి. ఒక్కొక్క పంప్ కెపాసిటీ వచ్చేసి 43 MW. సో యాక్చువల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి అర్థమవుతుంది 43 MW, వెరీ పవర్ఫుల్ అనమాట. సో దీంట్లో 6 pumps ఏం చేస్తాయంటే డైలీ 6,600 cubic వాటర్ని పంపింగ్ చేస్తున్నాయి మల్లన్న సాగర్లోకి. సో ఈ మల్లన్న సాగర్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు దీని పేరు తడకపల్లి రిజర్వాయర్ అని ఉండే. ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని రీఇంజనీరింగ్ చేసినప్పుడు 1.5 TMC కెపాసిటీ సరిపోదనేసి దీన్ని 50 TMCకి కన్వర్ట్ చేసి సీఎం కేసీఆర్ గారు దీని పేరు శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ అనేసి పేరు పెట్టిన అనమాట. సో ఇది టోటల్
చాలా బ్యూటిఫుల్ బిగ్గెస్ట్ రిజర్వాయర్. హైదరాబాద్కి సికింద్రాబాద్కి కూడా వాటర్ ఇక్కడ నుంచి సరఫరా అవుతాయి. అండ్ 30 TMC వాటర్ వచ్చేసి ఓన్లీ 30 TMC వాటర్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళిపోతాయి. అండ్ ఒక 16 TMC వచ్చేసి ఇండస్ట్రియల్ నీడ్స్కి వెళ్తాయి. అండ్ మిగతా వాటర్ వచ్చేసి ఇరిగేషన్కి అనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ సింగూర్ డ్యామ్కి, నిజాం సాగర్ డ్యామ్కి, శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఫేజ్ 1కి కూడా పంపిస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే టోటల్ వాటర్ నెక్స్ట్ వచ్చేసి కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ అండ్ సింగూర్ ప్రాజెక్ట్స్ కూడా వెళ్తుంది అనమాట. అదేవిధంగా దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి చాలా దగ్గర, అక్కడ కూడా వాటర్ పంపిస్తారు. సో పార్ట్ ఆఫ్ మిషన్ భగీరథలో ఇదే మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ డైవర్ట్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఈ టోటల్ ఏదైతే బండ్ కట్టినారో పైన రోడ్, అది 22.6 కిలోమీటర్స్. అండ్ తప్పకుండా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతోని. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. వెళ్తే ఎర్లీ మార్నింగ్ అని వెళ్ళండి, లేదంటే ఈవినింగ్ వెళ్ళండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. కొంచెం అదే బ్రేక్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ అంతా నాది లైవ్ వ్లాగింగ్ ఉంది, మళ్ళీ అది చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్లీజ్ ఎంజాయ్ మై రెస్ట్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ. అయ్యో, అప్పటి నుంచి రికార్డింగే కాలే బా, వస్తలే. ఓ షిట్, ఎక్కువ ఈజీ, ఇవి దిగడమే కష్టం. హైట్ ఎక్కువ ఉంటే అక్కడ ఉన్నట్టు బందోబస్త్. అయితే గుట్ట కట్టు సైడ్ ఉంది, అక్కడ దిగుతురు కదా ఫోటోలు, మనం కూడా పోయి దిగుదాం. ఎవరు లేరేడా, దిగేద్దాం ఫొటోస్. ఇది చూడు బా, ఇది కూడా తీయాలి, డ్రోన్ ఇవన్నీ తీద్దాం బా పోయి, ఏవి కాకున్నా. ఇక్కడ అవుదామా? దిగు నువ్వు కూడా ఫోటో రన్ కూడా, ఎట్లాగా ఫుల్ టైట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో మేము ఇప్పుడు టు ది అదర్ సైడ్ ఆఫ్ ది రిజర్వాయర్ వచ్చినాం, మల్లన్న సాగర్. ఇక్కడ కూడా పోలీస్ వచ్చేస్తుంది, పోలీస్ బందోబస్తు అయిపోతుంది. సో మొత్తానికైతే మా బావగారు సాహసం చేసి మొత్తం కిందికి దిగి బాగానే వీడియోలు తీసిండు. సో సూపరు. ఇవి 4 గేట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. సో ఇక్కడ నుంచే మన కొండపోచమ్మకి వెళ్తుంది వాటర్. అక్కడ 2 గేట్స్ ఉన్నాయి. సో మేబీ అది ఇరిగేషన్ గురించి అనుకుంటా. అక్కడ కూడా ఒకటి ఉంది. ఇదంతా గ్రావిటీతోనే పోతాయి. సో టైం వచ్చేసి ఇప్పుడు ఐ థింక్ 11 అవుతుంది. బాగుండే మా వ్యూ విజిట్ అయితే మల్లన్న సాగర్కి. సో ఇప్పుడు పైనకి ఎక్కుతున్నాను నేను, పైన నుంచి కూడా వ్యూ చూద్దాము. ఇంకొక 5-10 మినిట్స్లో ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు వచ్చేస్తారు. బాగా తొందరరా, 2 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, స్పెషల్గా వేసారు ఇది పైనకి ఎక్కడానికి. సో పైనుంచి వ్యూ చూద్దాం. మీరు ప్రాజెక్టా అన్నా? జస్ట్ విజిటర్సా, లోకలా? ఓ నైస్ నైస్. ఎప్పుడైపోతానా మొత్తం ప్రాజెక్టా? ఓకే, ఇంకా వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. వావ్. సో గేట్స్ ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి. సరే, ఎట్లా తిప్పుతారు సార్? మోటార్ కంట్రోల్డా? ఓకే ఓకే సార్. కొండపోచమ్మన్నా సార్ ఇది వెళ్ళేది వాటర్? అది సార్ గంధమల్లనా? అక్కడ ఇంకోటి అవుట్లెట్ ఉంది కదా? ఓకే సార్. సార్ ఓకే ఓకే, డ్రింకింగ్ వాటర్. ఓకే సార్.
రైట్ సార్, చాలా చెప్తుంది. అవునవును కరెక్టే, మేము కూడా చేస్తుంటాం కదా ఆర్డర్. హెల్మెట్ లేకున్నా ఒబ్బొబ్బొబ్బొబ్బో అంతే 220 feet. వావ్, సూపర్. I request everyone to subscribe to my channel and please like, share and comment below. Thanks for watching. Jai Hind.